వస్తుందండి స్పష్టంగా స్పష్టంగా. కనిపించింది అది. రెండోది దేవాదాయ శాఖ మంత్రి ప్రెస్ మీట్ పెట్టారు నన్ను, ఆనం రామనారాయణ రెడ్డి. ఆ ప్రెస్ మీట్లో కూడా ఆయన చాలా స్పష్టంగా ఒక ఒక చిన్న వెటకారం జోడించాడు. ట్విట్టర్ తాతయ్య అనే పదం వాడాడు. ట్విట్టర్ తాతయ్య ట్వీట్లకి రిప్లై ఇస్తూ అనేది మెన్షన్ చేశాడు ఆయన. కాబట్టి అంటే మీరు పార్టీకి లాయల్గా ఎలా వ్యవహరిస్తారు, పార్టీ వ్యవహారాలు ఎలా మాట్లాడతారు ఒక అధికారిగా ఉండి అనేది ఒక అభియోగం. దాంతోపాటు ప్రధానంగా కేంద్రీకరణ ఎక్కడ జరుగుతోందంటే, ప్రధానమైనటువంటి ఎలిగేషన్ ఆవిడ నుంచి వాళ్ళు వివరణ కోరుతున్నటువంటి ప్రధాన అంశం ఈ బిడ్డకు తండ్రి ఎవరు అనేది. అంటే ఆవిడ లీవ్ తీసుకున్నారు, ప్రసూతి లీవ్ తీసుకుని వేసినటువంటి అప్లికేషన్లో ఆవిడ భర్త పేరు మదన్ మోహన్ అనే మెన్షన్ చేశారు. కానీ ఆవిడ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆ బిడ్డకు తండ్రి సుభాష్ రెడ్డి అని ప్రకటించారు స్పష్టంగా. ఇది ఈ ప్రెస్ మీట్లో ఇలా ఎందుకు చెప్పారు, ఆ రోజున అలా ఎందుకు రాశారు, అలాగే మీరు ఉద్యోగంలో చేరేటప్పుడు నింపినటువంటి ఫామ్స్ అన్నిట్లో కూడా చాలా స్పష్టంగా మీరు మదన్ మోహన్ పేరే ప్రస్తావించున్నారు. ఎక్కడా కూడా ఇది లేదు. అంటే మదన్ మోహన్ పేరు తప్ప మీరు సుభాష్ రెడ్డి పేరు ప్రెస్ మీట్లో తప్ప ఇంకెక్కడా మాట్లాడలేదు. కాబట్టి దీని మీద ఒక వివరణ ఇవ్వాలి అని కోరారు. అయితే ప్రెస్ మీట్ పెట్టడం కూడా తప్పే, అసలు ఎవరి అనుమతి లేకుండా మీరు ఎలా ప్రెస్ ముందుకు వెళతారు అనేది ఒక ఆరోపణ. వీటికి వివరణ కోరుతున్నారు. ప్రధానమైనటువంటి వివరణ అయితే వాళ్ళు ఆశిస్తోంది చాలా స్పష్టంగా ఈ బిడ్డకు తండ్రి ఎవరు అనే ప్రశ్నకు సమాధానం కోరుతున్నట్టుగా కనిపిస్తుంది మనకి. దీంతోపాటు ఇతర ఆరోపణలు ఉన్నాయి. ఆల్రెడీ గతంలో తెలుగుదేశం మీడియాకు సంబంధించినటువంటి పత్రికల్లో వచ్చినటువంటి ఆరోపణలే లీజులకు సంబంధించి దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు లీజుకి ఇచ్చేటప్పుడు 3 సంవత్సరాల నుంచి దాన్ని పెంచుతూ 11 సంవత్సరాలు దాటి కూడా పెంచిన ఉన్నాయి కొన్ని. ఇలా ఆవిడ జ్యూరిస్డిక్షన్లో లేనివి కూడా అటండి, అది కూడా అభియోగపత్రంలో. అవును, అంటే ఆల్రెడీ ఇంతకుముందు వచ్చేసిన ఎలిగేషన్స్, ఇంతకుముందు ఆవిడ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. దానికి అదనంగా అంటే 6 ఎలిగేషన్స్ ఇప్పుడు కొత్తగా చేసినట్టున్నారు. గతంలో 9 ఎలిగేషన్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఈ మొత్తం కలిపి 15 ఆరోపణలు ఇప్పుడు ఆవిడ మీద దేవాదాయ శాఖ చేస్తూ వీటికి వివరణ కోరింది. ఆవిడ కోర్టుకు వెళ్తున్నారు. ఇప్పుడు కోర్టుకు వెళ్ళి తన అంటే పరువు నష్టం, తన వ్యక్తిగత వ్యవహారాలను బజారుకు తీసుకొచ్చి తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు అనే అంశాన్ని ప్రధానంగా ఆవిడ కోర్టు ముందుకి తీసుకొచ్చి విషయాన్ని న్యాయస్థానం పరిధిలో పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం మొదలుపెట్టారు ఆవిడ. ఈరోజు కోర్టుకు వెళ్ళారు. అలాగే నా పర్సనల్ విషయాలు ఇవన్నీ, నా బిడ్డకి తండ్రి ఎవరు అనేది డిపార్ట్మెంట్కి ఏమిటి పని, అసలు ఎందుకు ఇలాంటి విషయాల మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు, టెక్నికల్గా జరిగినటువంటి ఈ లీజులకు సంబంధించి అలాగే కొన్ని కేటాయింపులు, పర్టికులర్గా ప్రేమ సమాజం తాలూకా 30 ఎకరాల భూముల లీజు వ్యవహారం, ఇలాంటి విషయాలకు సంబంధించి మాత్రమే మీరు నన్ను వివరణలు అడగటం, నేను ఇవ్వటం బాగుంటుంది. కానీ వ్యక్తిగత విషయాలు, నా భర్త ఎవరు, ఈ వ్యవహారాల్లో వివరణలు కోరటం ఏమైనా గైడ్ లైన్స్ ఉన్నాయా సార్, అట్లా ఏమైనా మెన్షన్ చేయాలి అనే? గైడ్ లైన్స్ ఉన్నాయండి. గైడ్ లైన్స్ ఉండబట్టే కదా కాలం ఉండేది అక్కడ. ఆ కాలంలో మీరు ఏదైనా మార్పు ఉన్నట్లయితే అక్కడ ప్రకటించవచ్చు, ఇప్పుడైనా చెప్పవచ్చు. అంటే ఆ రోజున నేను రాయకపోవడానికి ఇప్పుడు ఆవిడ ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంది ఆల్రెడీ. టెక్నికల్గా కోర్టు నుంచి మాకు ఇంకా డివోర్స్ అవ్వలేదు కాబట్టి నేను ఆ పేరే మెన్షన్ చేస్తున్నాను అధికారికంగా అని కూడా ఆవిడ ప్రెస్ మీట్లో చెప్పారు. సుభాష్ పేరు నేను ఎక్కడా ప్రకటించలేదు. అంటే అది తేలిన తర్వాత ఈ వివాహ బంధంలోకి వస్తాను నేను అన్న ఇండికేషన్ ఇచ్చారు తప్ప స్పష్టత లేదు ఆవిడ వైపు నుంచి కూడా. ఇప్పుడు ప్రధానంగా అంటే అధికార పక్షం ప్రోగ్రాం ఏమిటంటే, ఇక్కడ విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ, కార్నర్ చేస్తూ ఈ టాపిక్ నడుస్తోంది ప్రస్తుతం. అంటే ఒక రకంగా శాంతి పావుగా మారింది ఈ మొత్తం ఎపిసోడ్. ఆవిడ భుజం నుంచి తుపాకీ పేల్చే ప్రయత్నం చేస్తారు. ఆవిడ భుజం మీద తుపాకీ పెట్టి విజయసాయిరెడ్డిని పేల్చేటువంటి ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నంలో భాగంగా ఆవిడ మీద కొంత ఆవిడ్ని
కొంత ఇబ్బంది పెడితే అప్పుడు ఆవిడ నుంచి కొన్ని విషయాలు రాబట్టాలి. ఆవిడ ఒక తీవ్రమైనటువంటి ఒత్తిడిలోకి వెళ్ళిపోయి, మనకు ఒక పాత సామెత ఉంది, పిల్లిని గదిలో పెట్టి బంధిస్తే పులైపోతుంది. అవును. అలా ఈవిడ పులైపోయి నాకు ఈ సమస్యలన్నీ తెచ్చిపెట్టింది ట్విట్టర్ తాతయ్యే అని కనుక అంటే ఆ సమాధానం కోసం వెయిట్ చేస్తున్నారు. అది వచ్చేస్తే మేము మీ ఇతర వ్యవహారాలన్నీ మేము చూసుకుంటాం అన్న ఇండికేషన్ కూడా ఉంది. 15 ఆరోపణలు చేయటం వెనకాల ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడిన సందర్భంలో కూడా చాలా ఆవిడకి గౌరవం ఇస్తూనే మాట్లాడాడు ఆయన. ఎక్కడా ఆవిడని అంటే తగ్గించే ప్రయత్నం చేయలేదు. జనరల్గా కూడా ఆయన నేచర్ చాలా హుందాగా ఉంటుందండి. ముందుగానే వ్యవహరించి కేవలం విజయసాయిరెడ్డి విషయంలో మాత్రమే కొంచెం క్రాస్ చేశాడు ఆయన, లైన్ దాటి ట్విట్టర్ తాతయ్య అని వాడటము. అలాగే నెల్లూరు ప్రజలు చాలా తెలివిగా వ్యవహరించారు ఆయన విషయంలో అనే కామెంట్ కూడా చేశాడు ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ. ఇవి రెండూ తప్ప మిగిలిన వ్యవహారాల్లో ఆయన శాంతి విషయానికి సంబంధించి చాలా పెద్ద మనిషి తరహాగానే వ్యవహరించారు, హుందాగానే వ్యవహరించారు. ఎక్కడ కూడా లైన్ క్రాస్ చేయలేదు. ప్రధానంగా వాళ్ళు కోరుకుంటున్నది తన నుంచి వాళ్ళు అనుకుంటున్నటువంటి సమాధానం. వాళ్ళు అనుకుంటున్న సమాధానం కనుక ఆవిడ వైపు నుంచి వచ్చేస్తే సమస్య ఆవిడ వైపు నుంచి పరిష్కారం అయినట్టు పొలిటికల్ ఏరియాలోకి వెళ్ళిపోతుంది. ఈ ట్విట్టర్లో ఆయన ట్వీట్కి ఈవిడ రిప్లై ఇస్తూ మీరు పార్టీకి వెన్నుముక అనేటువంటి మాట వాడటం మీద స్ట్రెస్ చేయడానికి కూడా కారణం అదే. మీకు ఆయనకి ఉన్నటువంటి రిలేషన్ ఏమిటి అనేది స్పష్టంగా ప్రకటించమ్మా అని అడుగుతున్నారు. మీరు ప్రకటన చేస్తే మేము చూసుకుంటాం మిగిలిన విషయాలన్నీ, దీంతోపాటు మీ పర్సనల్ సమస్యలు కూడా మేము పరిష్కరిస్తాం అనే ఒక ఇండికేషన్ స్పష్టంగా ఆవిడకి ఇచ్చారు. ఇప్పుడు బాలు ఆవిడ కోర్టులో ఉంది, ఆవిడేమో లీగల్ ఫైట్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ వివాదం అంటే అసలు నా పర్సనల్ ఏరియాలోకి వచ్చేసి ఎలా ప్లే చేస్తారు వీళ్ళందరూ అనే ఉద్దేశంతో ఆవిడ కొంత సీరియస్గానే విషయాన్ని తీసుకున్నారు. అయితే ఆవిడకి కొన్ని ఏరియాల్లో మద్దతు రావాల్సి ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వ్యక్తిత్వ హరణము అనేది పక్కన పెట్టేస్తే పర్సనల్ ఏరియాలోకి వెళ్ళి ధార్మిక కోణంలో గందరగోళం చేయటం అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది రైట్. ఈ శాంతి ఎపిసోడ్లో. అంటే మోరల్ యాంగిలే ఎక్కువ కనిపిస్తుంది. మోరల్ యాంగిలే, మోరల్ జడ్జిమెంట్సే పాస్ చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి మోరల్ వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాంటి తప్పే చేశాడు. అంటే ఆయన కూడా పవన్ కళ్యాణ్ని కార్నర్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్టేట్మెంట్సో లేకపోతే ఆయన పొలిటికల్ ఐడియాలజీ మీదో దాని మీద విమర్శలు మానేసి ఆయన వ్యక్తిగత వ్యవహారాల్లోకి వెళ్ళి ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడకూడని అంశాలు, నిజానికి అది ఒక రకంగా రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం.